సిరెడ్డి ఏంది సంగతులా? జై జగన్, జై జగన్. ఏందక్కయ్యో అట్టా జై జగన్ అంటున్నావు? ఏపీలోని ప్రజలందరూ నై జగన్ అంటుంటే చెన్నైలో కూర్చొని నువ్వు మాత్రం జై జగన్ అంటున్నావుగా. సర్లే, ఏంది విషయాలా? జగనన్న, మీరు రీసెంట్గా మీరు ఇచ్చిన ఒక స్పీచ్లో జనాలు మీరు శ్రీకృష్ణుడు, నేను అర్జునుణ్ణి అని చెప్పేసి మాట్లాడారు. దాని వివరాల్లోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు, కానీ ఏందిదే జగన్ చెప్పిన వివరాల్లోకి వెళ్ళనంటున్నావా? జగన్ అభిమన్యుడు కాకుండా అర్జునుడే అయిపోతాడంటావా ఏంది? అర్జునుడికి చేతిలో ఉన్న గాంధీవం జారిపోతుంటే నేను నా బంధువులను కొట్టలేను, నేను వాళ్ళని చంపలేను అనంటే శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఒకటే, వాళ్ళు నీ బంధువులే కావచ్చు, నీ గురువే కావచ్చు, కానీ వాళ్ళు అధర్మం పక్షాన నిలబడ్డారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని చంపాలి అని. కొంపదీసి ఈ సూక్తి ఆదర్శం తీసుకునే మీ వాళ్ళు వివేక మర్డర్ ప్లాన్ చేశారా ఏందక్కయ్యా? ఈ రాజకీయ సమరంలో షర్మిల అవ్వచ్చు, సునీత అవ్వచ్చు, ఎవరైతే అధర్మం పక్షాన నిలబడ్డారో వాళ్ళని చెల్లి లేకపోతే ఇంకొకటి అని చెప్పి అధర్మం పక్షాన నిలబడిన వాళ్ళని కొట్టకుండా అయితే బంధు ప్రీతితో ఆగారంటే అది మన పేకల మీద దాకా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఈ విషయాన్ని మర్చిపోతున్నారేమో నాకు తెలియట్లేదు. వరే షర్మిల సునీతలకు కూడా వివేక గతే పట్టాలని చెప్తున్నా. మన విజయానికి అడ్డం వచ్చే ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళని చాలా గట్టిగా ఎదుర్కోవాలి. ఇది ధర్మం కోసం చేసే ఈ యుద్ధంలో కొంచెం మంది రథం కింద పడి నలిగిపోయినా, ఓడిపోయినా, అవమానాలతో మిగిలిపోయినా దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మొత్తానికి చెల్లెలని అవమానాలు పాలు చేసి జగన్ ఎంజాయ్ చేయాలని చెప్తున్నావు. మేము షర్మిలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏందక్కయ్యో షర్మిలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నావు? షర్మిలను ఎదుర్కోవడం జగన్కే చేతగాడంలా. మీలాంటి వాళ్ళని రంగంలోకి దింపితే మాత్రం పని ఇద్దే. మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అంతే. మీరు బంధు ప్రీతి అనేది పెట్టుకోకండి. మీకు ప్రజలే ముఖ్యం, మీకు ధర్మమే ముఖ్యం, మాకు మీరు ముఖ్యమంత్రిగా గెలవడమే ముఖ్యం. ఒరే, షర్మిలని తిట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వమంటున్నా? ఇన్నాళ్ళు నువ్వు తిట్టిన వాళ్ళందరూ జగన్ సిగ్నల్ ఇస్తేనే తిట్టావా ఏంది? ఆమె విషయంలో నేను చేతులు కట్టుకుని కూర్చోలేకపోతున్నా జగనన్న. నో బంధు ప్రీతి. కడప విజయం మనకు ముఖ్యం, ఆంధ్ర విజయం మనకి ముఖ్యం. మీరు ముఖ్యమంత్రిగా ఎన్నో విజయాలు సాధించాలి. మీరు షర్మిల విషయంలో చేతులు కట్టుకుని ఎక్కడ కూర్చున్నారా? ఆమెని సోషల్ మీడియా ద్వారా పర్సనల్ హెరాస్మెంట్ చేస్తానే ఉన్నారుగా. ఎవరి పాలిటిక్స్కి మనం బలవ్వకూడదు. మీ పాలిటిక్స్కే వేరే వాళ్ళు బలవుతారు కానీ మీరెక్కడ బలవుతారు అక్కయ్యా? నేను ఒకటే చెప్తున్నాను, చెల్లి లేకపోతే బాబాయ్ కూతురు ఇలాంటివి అస్సలు పెట్టుకోకండి జగనన్న. మీరు పర్మిషన్ ఇవ్వండి, మేము వాళ్ళని ఎదుర్కొంటాం. ఏందిదే జగన్ పర్మిషన్ అట్ట అడుగుతున్నావా? షర్మిలని తిట్టడానికి పిల్ల సజ్జల లాంటి వాళ్ళకి మీ జగన్ ఎప్పుడో పర్మిషన్ ఇచ్చాడుగా. చెన్నైలో ఉండే నీకు ఆ విషయం తెలీదా? ఈ వీడియోలో నేను కొట్టాలి, చంపాలి అని నేను మాట్లాడింది ఓన్లీ కృష్ణుడు స్టోరీ వరకే. రాజకీయంగా వచ్చేసరికి ఆ మాటలు మేము గట్టిగా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాము, మేము గట్టిగా ఎదుర్కొంటాము అంతే. అది ఫిజికల్ హింస గురించి నేను చెప్పలేదు. దయచేసి మళ్ళీ దీంట్లో భూత పురాణాలు ఎత్తుక్కోకుండా. భూత పురాణాలు నీకంటే ఎక్కువ ఎవరికి తెలుసులేక్కయ్యా? షర్మిల, నువ్వు నాకు చేసిన దానికి నేను కూడా నీకు రివర్స్ చేసుకోవాలి కదా. షర్మిల నిన్నేదో చేసిందని చెప్తున్నావో, అయినా ఆమె స్థాయికి నిన్నేం చేస్తుంది? నీ కల్లోకి షర్మిల వచ్చి ఏమన్నా తిట్టిందే అయిందే? నీ పతనం కోసం, నీ నాశనం కోసం, నీ వెనకాలే నేను పనిచేస్తూనే ఉంటాను. అబ్బో, షర్మిల పతనం కోసం పనిచేస్తానంటున్నా. ఎవరు పతనం కాబోతున్నారో ఇంకొన్ని నెల రోజుల్లో జనాలు చెప్తారు కానీ ఇంక నువ్వు బయలుదేరు.